సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం. రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. అయితే ఆయన కూతురు గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురు గురించి మాట్లాడారు. గతంలో ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దల అశోక్ తేజ అమ్మపై ఒక పాట రాశారు. దాని గురించి వివరిస్తూ అమ్మ లేనివాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు. నా 10 ఏళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు. నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నా. కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు. ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురికి ఇంటికి పిలిపించి 4 సార్లు వినిపించాను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్నుమూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.